సార్ మనోహర్ సుదర్శన్ అది ఎక్కడైనా అంటే పట్టుకోవచ్చు ఒకటి సెపరేట్ కాబట్టి ఇంకా 20 నిమిషాలు అరగంట పడుతుంది వదిలేసి ఇది కట్టే దాని పక్కన పక్కన దయచేసి అక్కడ ఎవరు ఉండొద్దు. దయచేసి వెనక్కి వెళ్ళి మీ సీట్లో కూర్చోవలసింది. మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చేసినప్పటికీ మన మహానాడిని మొట్టమొదటి స్థానంలో తొలి 8 లక్షలతో రెండో రోజు సుమారు 17 లక్షల కార్యకర్తలు వీక్షించి ఈ మహానాడిని ఆన్లైన్ ఈరోజు ముందుగా ఇక్కడికి విచ్చేసిన 10-11 క్లస్టర్లో ఉన్న ప్రతి ఒక్కరికి క్లస్టర్ ఇన్ఛార్జీలకి, మండల పార్టీ అధ్యక్షులకి, బూత్ ఇన్ఛార్జీలకి, కన్వీనియర్లకి, కో కన్వీనియర్లకి, కేఎస్ఎస్ మెంబర్లకి, అలాగే ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా మొన్న మనం జరుపుకున్న హైబ్రిడ్ మహానాడిని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి, అందరికీ కూడా సక్సెస్ చేసిన మీ అందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 10-11 క్లస్టర్లలో చాలా బాగా నేను లేకపోయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసిన ప్రతి నాయకుడికి కూడా నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనం నెల్లూరు జిల్లా నుంచి కోవూరు కాన్స్టిట్యున్సీలో చేయాలనుకున్నప్పుడు కార్యకర్తలు ఎంత ఉత్సాహం చూపించారో, నాయకులు ఎంత ఉత్సాహం చూపించారో, అదే విధంగా నేను ఇక్కడ లేనప్పటికీ పొదుపు మహానాడని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి మంగళగిరి ఆఫీస్ లో పెట్టినప్పటికీ మీరందరూ కూడా మీ ఇంట్లో ఒక పసుపు పండగ జరిగినట్టుగా ఆ పండగని మీ భుజాల మీద వేసుకొని దాన్ని సక్సెస్ చేసి స్టేట్ లోనే మొట్టమొదటి స్థానంలో పౌరు నియోజకవర్గాన్ని నిలబెట్టిన ప్రతి ఒక్క నాయకుడికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరందరూ నాతో ఉన్నారు కాబట్టే నేను 60 సంవత్సరాల తర్వాత మొట్టమొదటగా ఒక మహిళని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా నిలబెట్టి మీ ముందుకు పంపిస్తే మీ బిడ్డలాగా, మీ ఆడపడుచులాగా నన్ను చూసుకొని 55,000 మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి రెండు సమపాలనలో చేస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మీరంతా కూడా రోజు చూస్తూనే ఉన్నారు. 75 సంవత్సరాల వయసులో ఆయన ప్రజల కోసం, ప్రజలకి అండగా నిలబడడం కోసం, ప్రజలకి ఏదైతే మంచో అది చేయడం కోసం ఆయన పడుతున్న తపన మీరందరూ చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. అందులో ఆయన అడుగుజాడల్లో నడిచే మనం అందరం కూడా ప్రజల కోసం ఎప్పుడూ పనిచేయాలి. నాయకుడు అనేవాడు నిత్యము ప్రజల్లో ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటూ, నేను కూడా అలాగే ఉన్నానని అనుకుంటున్నాను.
ఉండాలి అని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇంతకు ముందు కన్నా చూసుకుంటే సూపర్ 6 ఏదైతే చెప్పామో సూపర్ హిట్ అక్షరాలా చేసుకున్నాం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మీ గ్రామాల్లో మీరే పోయి పెన్షన్ ఇస్తున్నారు. 1వ తేదీ ఇది గత ప్రభుత్వంలో ఒక 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు తీసుకుంటే 1000 రూపాయలు ఇమీడియట్ గా పెంచి 4000 ఇప్పుడు 24 నెలల నుంచి 1వ తేదీకంతా ఇంటింటికి పోయి పెన్షన్ ఇచ్చి ధైర్యంగా మనం వాళ్ళకి ఇదిగో మేము మీకు పెన్షన్ ఇస్తున్నాము అని చెప్పుకుంటున్నాం. అలాగే ఏదైతే మనం స్త్రీ శక్తి కింద మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పారో మీకు అందరికీ తెలిసి ఇప్పటికి సుమారు 67 లక్షల మంది స్త్రీ శక్తి కింద మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారు. ఏమో మీరందరూ చేస్తున్నారా? వెళ్తున్నారా? నెల్లూరుకి వెళ్తున్నారా? అలాగే తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఇంట్లో ఇచ్చారు, ఇప్పుడు 3కి 4కి ఇచ్చి ఒక్క బిడ్డ చదువుకుంటే కొరవ బిడ్డలు వాళ్ళని చూస్తూ ఉండేవాళ్ళు ఇంతకుముందు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఇంత 3 ఉంటే 3 చదువుకుంటున్నారు, 4 ఉంటే 4 చదువుకుంటున్నారు. అది కూడా స్కూళ్ళల్లో ఎంతో నాణ్యతైన భోజనం పెడుతున్నాం, నాణ్యతమైన యూనిఫామ్లు ఇస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా క్లాస్కి ఒక టీచరు, స్కూల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇవన్నీ కూడా ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది మన ప్రభుత్వం అయితేనేమి. అలాగే కొన్ని స్కూల్స్ ఇప్పుడు ఆల్రెడీ ఎంచుకొని మన కోవూరు కాన్స్టిట్యున్సీలో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా స్కూల్లో మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తున్నాం. అన్ని స్కూళ్ళల్లో ప్రతి మండలంలో చేయాలని చెప్పి మొదలు పెట్టాం, ఆల్రెడీ చేస్తున్నాం కూడా. రేపు పిల్లలు స్కూల్లో రీజాయిన్ అయ్యేటప్పటికి వాళ్ళకి కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రకంగా చూస్తే డెల్టా ఏరియా అయిన మన కోవూరు నియోజకవర్గంలో ఎంతో మంది రైతులు ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి తవ్వని కాలువలు తవ్వుకున్నాం, నీటి సంఘ అధ్యక్షుని నియమించుకున్నాం. అలాగే మనం ఎకరాకి 4.5 పుట్టిదాకా పండించుకున్నారు. రైతులందరూ సుభిక్షంగా ఉన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా, ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 24 గంటల్లో ధాన్యం కొనుగోలు చేసుకొని వాళ్ళ అకౌంట్లలో అమానీతో సహా కూడా డబ్బులు వేయడం జరిగింది. గతంలో మనకి మత్స్యకార భరోసా 10,000 ఇస్తే ఈరోజు మత్స్యకార సేవలో 20,000 మనం అందరికీ ఇస్తున్నాం. ఎక్కడన్నా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే కూడా అవి కూడా ఈ రోజు కూడా నాకు విడవలూరులో కొన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఉంటే కూడా పేపర్లు ఇస్తే తప్పకుండా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఏం జరిగిందో కనుక్కొని అవి కూడా రెక్టిఫై చేస్తామని చెప్పి చెప్తున్నాం. అలాగే ఇది వరకు కరెంట్ ఛార్జీలు పెంచుకుంటూ పోయారు, ఈ రోజు తగ్గిస్తున్నాం. అక్వ రైతులకి కరెంట్ ఛార్జీలు తగ్గించి మనం పనిచేస్తున్నాం. చేనేత వర్గాల వారికి వాళ్ళకి అవసరమైన సబ్సిడీలన్నీ ఇస్తున్నాం, రైతులకి సబ్సిడీలు ఇస్తున్నాం. ఈ రకంగా చూస్తే ఇంకా మీకందరికీ తెలుసు, ఇక్కడ మహిళలు ఉన్నారు ఎంతో మంది. పొదుపులోకి వెళ్తే మీకు అందరికీ కూడా మీ అనుబంధ సంఘాల వాళ్ళకి అందరికీ పొదుపు ప్రకారం న్యాయం చేసి మీరు మీ అంతటా మీరు మీ కాళ్ళ మీద నిలబడే విధంగా మీకు చేయూత అందిస్తున్నారు మన ప్రభుత్వం. అలాగే ఇది కాకుండా P4 విధానంలో ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి అండగా నిలిచి సుమారు ఇప్పటి వరకు ఈ 2 లక్షల మహిళలకి P4 విధానంలో వాళ్ళకి సాయం చేసే విధంగా కూడా మనం బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకోవడం జరిగింది అన్ని దగ్గర రాష్ట్రంలో నలుమూలల నుంచి. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ఈ అన్నిటికన్నా కూడా మీరు ముఖ్యంగా మీ ఇందుకూరుపేట మండలంలో ఎన్నో గుంతల రోడ్లలో నడుస్తున్నారు, గుంతల రోడ్లలో పోతున్నారు. రోడ్లు సరిగ్గా లేక నానా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఈ రోజు మనం తీసుకుంటే నెల్లూరు మైపాడు రోడ్డు, కొరుటూరు రోడ్డు, అలాగే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైన్స్ ఇవన్నీ కూడా చేసుకున్నాం. అది ఎప్పుడో నిలిచిపోయిన ముదువర్తి కాసువే ప్రతిసారి మన వాళ్ళు టెంకాయలు కొట్టే బాధ చెప్తా ఉంటారు. రేపు పూర్తి చేసి ప్రజలకి అంకితం చేయబోతున్నామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తాం. అదేవిధంగా మైపాడు నెల్లూరు రోడ్డు కూడా కంప్లీట్ చేసి మీకు ఇవ్వబోతున్నాం. అలాగే మన జంక్షన్ లో మీరు చూసారు, ఇప్పుడు కూడా చూశాను, అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి యాక్సిడెంట్లు జరుగుతుంటే కనీసం అక్కడ ఒక బ్రిడ్జ్ చేసేదానికి లేకుండా
ఆ యాక్సిడెంట్ చూస్తూ గమ్ముకున్నారు గత పాలకులు. ఈ రోజు మనం ఇమీడియట్ గా యుద్ధ పాదకుడి మీద దాన్ని కంప్లీట్ చేసి ప్రజలకి అంకితం చేయబోతున్నాం. కాబట్టి ఇలాంటివి చెప్పుకుంటూ పోతే మన కాన్స్టిట్యున్సీలో కోరు కాన్స్టిట్యున్సీలో ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటూ నాయకులకు అండగా నిలుస్తూ నాయకులతో కలిసి పనిచేస్తూ ప్రజలకి మంచి చేస్తూ ప్రజలకి అండగా ఉంటున్న ప్రభుత్వం ఇది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. రాబోయే రోజుల్లో మన గ్రామాలు ఇంకా అభివృద్ధి చెందుతాయి. ప్రతి ఒక్కరూ కూడా దాంట్లో పాల్పంచుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి దగ్గరికి పోయినా ఒకటి అడుగుతుంటారు, ఈ సీసీ డ్రైన్స్ ప్లస్ ఇళ్ల స్థలాలు ఇల్లు అడుగుతా ఉంటారు. ఆ సీసీ డ్రైన్స్ కూడా అన్ని ఒకటి పెట్టుకుంటూ వస్తున్నాం. బడ్జెట్ ని బట్టి ఎక్కడ డబ్బులు వస్తాయో అక్కడ పెట్టుకుంటూ వచ్చి కంప్లీట్ చేస్తున్నాం. ఈ ఇళ్ల స్థలాలు మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల స్థలం కొంటే ఒక రేటు, దాన్ని సదర పెట్టుకుంటే ఒక రేటు, ఇల్లు బేస్మెంట్ వేసి వెళ్ళిపోయిన కాంట్రాక్టర్లు ప్రజల్ని మోసం చేయడం, ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు రాసివ్వడం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా వాడు అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చారు, అర్హత లేని వాళ్ళకి ఇవ్వలేదు. సో మీకోసం ఇప్పుడు మేము ఇల్లు ఇవ్వాలన్నా మీకు ఇచ్చేసినట్టు దాంట్లో చూపిస్తుంది. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం ప్రత్యేక జీవో ఒకటి తీసుకొచ్చి రెక్టిఫై చేస్తున్నారు. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి మీకు నేను ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాను. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి దీన్ని ఎట్లా చేయాలన్నా విజిలెన్స్ పంపించాం, దాన్ని పంపించాం, దీన్ని ఎలా చేయాలన్నా కూడా వాళ్ళు చేసిన ఘనకార్యాలు ఇవన్నీ గత ప్రభుత్వంలో చేసిన ఘనకార్యాలని వాళ్ళు చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటూ మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిదిద్దుకుంటూ మనకు ముందుకు వెళ్ళడం ఎలా ఉందో మీరు అందరూ చూస్తున్నారు. కాబట్టి మనం ఇప్పటి వరకు కూడా ఎన్నో చేసుకున్నాం. ఇక రాబోయే రోజుల్లో కూడా ప్రజలకి అండగా ఉంటాం. ఇది ప్రజల ప్రభుత్వం. మన తెలుగుదేశం అంటే మీకు అందరికీ తెలుసు, ఈసారి మహానాడు స్త్రీ శక్తి టీం కింద ముందుకు తీసుకొచ్చారు. అన్న మీరందరూ రెడీగా ఉండాలి. 33% రిజర్వేషన్ వచ్చేసింది. చాలా మంది మహిళలు రాజకీయాల్లోకి రాబోతున్నారు. వాళ్ళకి వెన్నుదట్టి ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్క నాయకుడికి ఉందని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు యువగళంలో నాడు చెప్పినట్టు 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో ఇస్తానని చెప్పారు. ఆల్రెడీ 24 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం జరిగిందని మీకు అందరికీ తెలుసు. అదే దేశం మనం అధికారంలోకి వస్తే మొట్టమొదట మెగా డిఎస్సి మీద సంతకం పెడతామని చెప్పాం. మెగా డిఎస్సి మీద సంతకం పెట్టి 16,000 మంది, అసలు గత ప్రభుత్వంలో మెగా డిఎస్సినే లేదు, ఉద్యోగం లేదు, ఏమీ లేదు. అట్లాంటిది ఈ రోజు మనం 16,000 మంది టీచర్లకి ఇచ్చి స్కూళ్ళు ఒక రకంగా బాగుపడే విధంగా టీచర్లకి వాళ్ళు వయసులు అయిపోతున్నాయి, వాళ్ళు చదువుకొని వాళ్ళకి ఎగ్జామ్స్ రాసి వాళ్ళకి ప్లేస్మెంట్లు రాక, అలాంటి వాళ్ళకి మనము ఈరోజు ఇస్తే ఇప్పుడు 1,00,000 మంది ఉంటారు ఆ ఉద్యోగం రాని వాళ్ళు. 1,00,000 మందిలో వాళ్ళందరూ పోటీ పడే అందరూ రాస్తారు. 16,000 మందికి అక్కడ అర్హత ఉంది. అర్హత ఉన్న వాళ్ళకి కరెక్ట్ గానే ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చేసిన తర్వాత 9 నెలల తర్వాత మెగా డిఎస్సి మీద గత ప్రభుత్వ నాయకులు మాట్లాడడం హాస్యాస్పదం. కాబట్టి మెగా డిఎస్సిలో మనం 16,000 ఇచ్చాం. కానిస్టేబుల్స్ ఆఫీసుల ఉద్యోగాల్లో 6,000 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ యువతకి ఇవ్వడం జరిగింది. ఇంకో విధంగా మన జిల్లాలో మన ఎంపీ గారి ఆధ్వర్యంలో, అలాగే మన సీఎం గారి ఆధ్వర్యంలో యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి ద్వారా 1,00,000 రూపాయల బీపీసీఎల్ కంపెనీ మన నెల్లూరు జిల్లాలో వచ్చింది. ఇదంతా ఒక ఎత్తైతే మన కోవూరు కాన్స్టిట్యున్సీలో 13,000 కోట్లు 30 ఏళ్ల నుంచి మూలపడిపోయిన కిసాన్ సెల్స్ లో ఫ్యాక్టరీలు రాబోతున్నాయి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, చాలా మంది పిల్లలు ఎలక్షన్ అప్పుడు నాతో కలిసి తిరిగారు. ఎంతో మంది కూటమి నేతలు, ఒకవైపు జనసేన పిల్లలు, ఒకవైపు టీడీపీ పిల్లలు, బీజేపీ పిల్లలు అందరూ కలిసి ఎంతో ఉత్సాహంగా నాతో తిరిగేటప్పుడు నేను వాళ్ళకి అందరికీ మాట ఇవ్వడం జరిగింది. మనం అధికారంలోకి వస్తే కిసాన్ సెల్స్ లో ఫ్యాక్టరీలు తెస్తాం, మీ దగ్గర మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏదైతే ఆ రోజు నారా లోకేష్ బాబు గారు చెప్పారో, ఉద్యోగాలు మన దగ్గరికి రావాలి, మన బిడ్డలు ఊరిని వదిలి పోకూడదు అని ఆ మాటని అక్షరాల నిజం చేస్తూ 13,000 కోట్ల పెట్టుబడులు మన కాన్స్టిట్యున్సీకే వచ్చాయి. కాబట్టి రాబోయే రోజుల్లో యువతకి తప్పకుండా
ఉద్యోగాలు ఉంటాయి, చదువుకున్న మన బిడ్డలకు అందరికీ అని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ మరోసారి మన మహానాడిని ఎంతో నిబద్ధతతో చేసిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి, ఐటీడీపీ నాయకుడికి, ఐటీడీపీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికన్నా ముందుగా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఐటీడీపీలో చాలా మంది నాయకులు పనిచేశారు. ఇక్కడ మల్లికార్జున్ అని చెప్పి ఇందుకూరుపేట మండలం నుంచే మొట్టమొదట ప్లేస్ రావడం జరిగింది. అందరికన్నా ఎక్కువ ఐటీడీపీ యాప్లో ఆయన అప్లోడ్ చేయడం జరిగింది. ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే ప్రతి ఒక్క యువకులు పనిచేయాలని చెప్పి మనకి పార్టీ ఏదైతే పనులు చెప్తుందో అవన్నీ కూడా మనం చేసుకుంటూ పార్టీకి అండగా నిలబడాలని మరోసారి మీకు అందరినీ కోరుకుంటూ మరోసారి మహానాడుని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. రోజు ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో తలా ఒక చెట్టు, నలుగురు కుటుంబ సభ్యులుంటే పిల్లల దగ్గర నుంచి వాళ్ళకి నేర్పించి పర్యావరణాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి అని వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత కూడా తలా ఒక చెట్టు ఇంట్లో వేపిస్తే రాబోయే తరాలకి బంగారు భవిష్యత్తు వాళ్ళ కోసమే ఇదంతా అని చెప్పి కాలుష్య రహిత నియోజకవర్గాన్ని మనం అందించే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు అందరూ చూశారు, సైకిల్ యాత్ర చేస్తున్నారు. సో మీరందరూ కూడా ఇక్కడి నుంచి అక్కడికి స్కూటర్లు అవి బస్సులు వేసుకోకుండా సైకిళ్ళలో తిరగాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. దాంతో మనం కాలుష్య రహిత వాతావరణాన్ని రాబోయే రోజు, ఇది ఎవరి కోసమో కాదు, రాబోయే తరాల్లో మన బిడ్డలకి, మన మనవళ్ళకి, మనవరాళ్ళకి కానుకగా దేశాన్ని ఇవ్వాలి అంటే సుభిక్షంగా దేశాన్ని పర్యావరణ రంగంలో మనం ఒక అడుగు ముందుకు వేసి మన ఇంటి నుంచే మొదలు పెడితే ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆచరిస్తారు, పాటిస్తారు అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే మనం అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు సర్ అని ఒకటి జరుగుతుంది. ఇక్కడ చాలా మంది సీనియర్ రాజకీయ నాయకులు ఉన్నారు. నాకన్నా మీకు అందరికీ దాని గురించి బాగా తెలుసని నేను అనుకుంటున్నాను. అంటే ఓటర్ల నమోదు కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఓటు కూడా మనకి చాలా ముఖ్యమైనది. ఇక్కడ బిఎల్ఓస్, బిఎల్ఏస్ అంటే బూత్ లెవెల్ ఏజెంట్స్, బూత్ లెవెల్ ఆఫీసర్స్, అదేవిధంగా స్థానిక నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, ఏ గ్రామంలో ఆ గ్రామంలో సచివాలయం దగ్గరికి వెళ్ళి బూత్ లెవెల్ ఏజెంటు, బూత్ లెవెల్ ఆఫీసరు, అలాగే ఆ ఊరి నాయకులు సచివాలయం దగ్గరికి వెళ్ళి ఒక ఆత్మీయ సమావేశం పెట్టుకొని అందరూ కలిసి ప్రతి ఓటు మనకి ఎంత ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకొని హౌసింగ్ మ్యాపింగ్ చేసుకుంటూ ప్రతి ఇంటికి వెళ్ళి ఏమన్నా దొంగ ఓట్లు ఎక్కడన్నా ఉంటే అవన్నీ కూడా తీసేయాలి. అలాగే ఉన్న ఓట్లు ఒక కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబంలో ఇది 2002 నుంచి 2026 తర్వాత చేస్తున్న ఓటర్ నమోదు కార్యక్రమం కాబట్టి ఎవరన్నా మనుషులు మరణించి ఉంటే ఆ ఓట్లు తీసేసి ఇప్పుడు పెళ్లిళ్ళు అయ్యి కొత్తగా కోడళ్ళు వచ్చినా పిల్లలు వచ్చినా ఇవన్నీ కూడా చూసుకొని వాటిని దాని మీద ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ ఓట్లు ఎంటర్ చేసుకొని అదేవిధంగా ఆ ఇంట్లో పిల్లలు కాన బయట ప్రాంతాలకు వెళ్ళి అక్కడెక్కడైనా ఉద్యోగాలు చేసుకుంటుంటే వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడే వాళ్ళకి ఓటు ఉందని ఆ ఇంటి పెద్ద దగ్గర నుంచి ఒక నమోదు పత్రంలో ఒక సంతకం తీసుకొని ఇవన్నీ కూడా మనము ఆఫీసర్లకి అందించాలి. వాళ్ళు మీరు కలిసి పనిచేయాలని చెప్పి ప్రతి గ్రామంలో కూడా ఈ ఓటరు నమోదు, గ్రామాలంటే మనకందరికీ తెలుసు, ప్రతి దగ్గర 2-3 నాయకులు ఉన్నారు మనకి ప్రతి గ్రామంలో. వాళ్ళు చేస్తారులేని మీరు చేస్తారులేని వాళ్ళు, ఇలా కాకుండా ఎవరి వారికి వాళ్ళు ఎవరికి కూడా ఒకసారి ఇప్పుడు ఓటుగానే నమోదు చేసుకోకపోతే ఓటు ఉండదు. కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ ఓటర్ లిస్ట్ మీ దగ్గర పెట్టుకొని ఏ ఓట్లు అయితే మనకి దొంగ ఓట్లు ఇలాంటివన్నీ చాలా చేస్తున్నారు గత ప్రభుత్వం. సో అలాంటివి మనకి అవసరం లేనాటి తీసేసి ఉన్నాటి ఎక్కించుకొని అలాగే కొత్త ఓటు హక్కు వచ్చే పిల్లల మీద
మోటివేట్ చేసి వాళ్ళ చేత కూడా ఓటు వాళ్ళకి మీకు వస్తుంది అని చెప్పి వాళ్ళ పేర్లు దాంట్లో ఎక్కించుకొని ఇవన్నీ కూడా ప్రతి బిఎల్ఏలు బిఎల్ఓలు అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు అందరూ కలిసి సమన్వయం చేసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. 741 ఓట్లుంటే 19,008 ఓట్లు మాత్రమే మ్యాపింగ్ జరుగుతుంది. సో మిగిలినవి చాలా ఉన్నాయి. అంటే ప్రతి గ్రామాల్లో చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నాయకులందరినీ కూడా నేను దీని మీద కొంచెం శ్రద్ధ చూపించండి. మీ ఇంట్లో వాళ్ళు, మీ చుట్టుపక్కల వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఓట్లు సరిగ్గా ఉన్నాయో లేదో మీరందరూ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువ నాయకులు రాబోయే రోజుల్లో ఓటుతో మనకి ఎంత అవసరమో మీరందరూ గుర్తించి ఈ ఓటర్ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మీరు పాల్పంచుకోవాలి. నేను మళ్ళీ 17వ తేదీ ఎప్పుడో ఒకసారి కలుసుకున్నప్పుడు ఇప్పటికి 53% ఉంది ఇందుకూరుపేట. అది 100% చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో ఉన్న ఓటర్ల జాబితాను జాగ్రత్తగా గమనించాలి. వీక్ గా ఉన్న పోలింగ్ బూతులను కూడా ఎక్కడ సరి చేసుకోవాలో కూడా దాని మీద శ్రద్ధ చూపించి పనిచేయాలి. అలాగే జూన్ 15 నుంచి జూలై 14 వరకు డోర్ టు డోర్ వెళ్ళి ఓటర్లను పరిశీలించుకోవాలి. మీకు గాన ఎవరైనా దొంగ ఓట్లుండి అలాంటి తీమంటే తీకపోయినా దానికి ఏమైనా అబ్జెక్షన్లు పెట్టినా, కొత్త ఓట్లు ఎక్కించడానికి ఏమైనా ప్రాబ్లం వచ్చినా, ఎవరితో ప్రాబ్లం వచ్చినా ఖచ్చితంగా మన ఆఫీస్కి వచ్చి నాకు ఇన్ఫార్మ్ చేయాలి. నేను వెంటనే ఆ సమస్యని పరిష్కరిస్తానని కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఐటీడీపీ సభ్యులు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని కూడా నేను తెలియజేసుకున్నాను. అందరూ మైటీడీపీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తుంది. ఈ మైటీడీపీ యాప్లో మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని